అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? ఇద్దరు కోడలకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదై ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. చూసావరా బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లల్లో చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టివ్వాలరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లల్ని కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్ నైట్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్, ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే జస్ట్ 3 years ago మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచనప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్ తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి. నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్, ఖురాన్, భగవద్గీతపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లి క్వశ్చన్ నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. దీని టర్నోవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీస్ లో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి. తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు. వెళ్ళుగానిలేగా పోలమా, ఏమిటి రోజు మా వాళ్ళ కూరలు ఇస్తున్నావా? ముందాళ్ళ ఇంటికి వెళ్ళి కాయగూరలు ఇచ్చాకే నేను బయట వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. చైతన్య బాబు గారు దోసకాయ పచ్చడి చేయమంటే పుష్పమ్మ గారికి బీరకాయ పచ్చడి తినాలనున్నా దోసకాయ పచ్చడే చేస్తారు. కానీ రామారావు బాబు గారి ఇంట్లో ఆయన వంకాయ కూర వండమంటే కుదరదు, నేను ములక్కాడ కూర వండుతాను అంటారు రామమ్మ గారు. సర్లేవే, మా కోడళ్ళు ఏమైనా చింతకాయలు మామిడికాయలు అడుగుతున్నారా? పూలు పాలకి ఇష్టం లేనట్టుందమ్మా, అవి ఏమీ అడగట్లేదు. నీ మొహం, అడిగే టైం వస్తే వాళ్లే అడుగుతారులే. ఓ అదే, అంతగా ఊగిపోతావు, కళ్ళు తిరుగుతాయి. దానికోసం ఓ మామిడి చెట్టు, చింత చెట్టు రెడీ చేశాను అమ్మగారు. అన్నట్టు బాబు గారు, చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో, ఇలా కాదు. ముందుగా చీటీలు వేస్తాను, అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి.
పరమేశ్వర లేదు. అయ్యా ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్. శ్రీ నాదే టీ నాదే. చూడండి, శకునికి వాడి సోదరులందరూ మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సో హిట్లర్. సార్ ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా. తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకిదిలించి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకు? పెన్నులు చూస్తే గన్నుల్లా ఉన్నాయి. సేతగానుడి చేతిలో పెన్నున్నా ఎస్టే, గన్నున్నా ఎస్టే. తప్పు. దొందార్థందనిస్తోంది. నీలాంటి వాడి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది. అది నీ కర్మ. తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ నేను ఒక రచించేశాను సార్. వినిపించుకో. పాఠక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. సార్ నేను లేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్, భవానీ శంకర్ రామ్ లోహియా తిలక్ హిట్లర్ ఎవరండి? మేమే మీ బాకీ త్వరలో తీరుస్తాం. నేను అప్పేమీ ఇవ్వలేదండి. అయితే చెప్పండి. శుభలేఖలా, పెద్ద కర్మ కార్డులా? అదేం కాదు, ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి. కొనే ముందు మీకు మాట. మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, షట్చక్రవర్తుల కథలు, సప్తమహర్షుల గాథలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి ఈ స్థితికి వచ్చింది. వీరే ప్రఖ్యాత రచయిత గండభైరండం గారు గుళ్ళో లింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా కాగితం మీద పెట్టలేదు. నమస్తే. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి దెబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రశ్న నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్సా? అవును. ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను. దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక, పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండోయ్, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి టెంట్ పేజీలో అచ్చుగుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడ వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుత్తటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ. అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది. మీరేం కంగారు పడకండి. అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మా, నా మాటను కోసేపు వెళ్ళిపోమ్మా. ఓకే, దీని ఫౌండర్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే, ఓకే. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మా అప్పుల వాళ్ళు మీ పీక నొక్కకుండా ఉంటారు. 25,000 మినిమం అమౌంట్. ఓకే అండి. పుష్ప, పుష్ప, హాయ్ డార్లింగ్. ఏమిటండి ఇది? అబ్బా, ఏమిటండి మీరు మరి చూడండి, పువ్వులు అలా నలిగిపోయాయో. మొత్తం పూలు నలిగిపోని, కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ తెచ్చాను. తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు. ఏమండి, నాకేమీ అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తారా? మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను. జస్ట్ లైక్ దాట్. నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను. దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి. అందులో ముగ్గులు ఎలా వేయాలి, కూరలు ఎలా వండాలి, పిల్లల్ని ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి. రాస్తాను కానీ ఏమండి, మీరు చదివిన చదువేమిటి, చేస్తానంటున్న పని ఏమిటండి? నో పుష్ప, యూర్ రాంగ్. డబ్బులొచ్చే ఏ పనైనా చేయడానికే నేను చదువు చదివింది. డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా? యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా? సరే, మీ ఇష్టం. అది మంచి పని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. ఓ థ్యాంక్ యూ పుష్ప. అరే, కళ్ళేమిటి అలా ఉన్నాయి? రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినవు కదా. పుష్ప, ఆ ప్రెస్ నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి. మీ అమ్మ పేరున 30,000 ఉన్నాయి కదా, అందులోంచి 25,000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. నువ్వు చూస్తూ ఉండు, ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తాను. ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది. బాబు టీ చాయ్ వేణం కాసుండ. ఏంటి? కాసు అంటే డబ్బులా? నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడానికి డబ్బులు ఉన్నాయా? మేనన్లా ఉన్నా. మేననే
హలో మీనాన్, నేను చూసి చాలా కాలం అయింది. ఎంత రామారావు కండు వెళ్ళాం. కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా? బెల్జియం డైమండ్ ₹1,00,000 ఉండో. ఓహో, ఇదిగో మా మీనాన్ కూడా టీ ఆధార్ కొట్టేయాలి. మీనానికి ఛాయం. ఏం నవ్వుతావేంటి? ఇది మీనాని క్యాంటీన్. ఇదో ఈ క్యాంటీన్ నీదేనా? మనది. మరి అయితే ఆ కారు మనది, మారుతి కారు వాడు. క్యాంటీన్ కారు. ఓ ఇది అంతా పెద్ద. మీనానికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురుగా క్యాషెడ్ ఎవడా వందరిగా. ఇదిగో బాబు బాబు, రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? ఎల్లా సరిపోవడ కారణ్యం. బాబు ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువంతా వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి. జోలి ఎందుకే అడుక్కు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం మీనం జోలిదరే. ఏం ఉద్యోగం? నమ్మకిట్ట ఎంత ఉద్యోగం, టీ చేయడం, టిఫిన్ అమ్మడం. ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆളുండో. ఇవురు సరిలే, నీందా సరి. జ్ఞానం ఎవడో పోయే స్వామి. నీ అసెంబ్లీకి పో, నీ అవడా పో. అబ్బా, మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు? బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు, వేసుకుంటే ఎక్కడివి? మీ నాన్న చెప్పినట్టుగా ఎలా చావను. బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం? ఎప్పుడు కొన్నారా? కొన్నారా? మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్. కంపెనీయా? అవునా, మనకి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం అండి? యూకేపీ ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరా? జీతం ఎంతండి? ఎవరు? మనమే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత డివిజనల్ మేనేజర్, ఆ తర్వాత జనరల్ మేనేజర్, నెక్స్ట్ మేనేజరే. ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పళంగా ఎలా దొరికిందండి? ఊరుగా, ఉన్న పళంగా దొరకడం ఏమిటి? నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను అనమాట. ఏ కంపెనీలో? కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ, బ్రహ్మాండమైన ఉద్యోగం. నాకు బాస్ ఉండడు, నాకు నేనే బాస్ని. నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు. మనదంతా హాట్ హాట్ బిజినెస్, స్వీటు హాటు కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్ చూసుకుంటారు. షబా, ఒక్కరోజుగా చేతులు పడిపోయి. చేతులు పడిపోవడం? అదే సైనింగ్ అథారిటీ మనమే కదా, అటుపై సంతకాలు పెట్టి. ఉద్యోగం వచ్చింది. వచ్చింది. ఇదిగో చీర, ఇదిగో స్వీట్స్, ఇవిగో పూలు. ఉద్యోగం వచ్చింది. వస్తే ఉద్యోగం వచ్చింది. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలు నాకు పాలు తక్కువ. అలాగే. నాకెలా చేస్తావో చేయి చూద్దా? చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సిన ఇంకొకరికి చేసేయాల్సి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు. వడ రెడీయా? ఎప్పుడు చూసా వర ఇంట్లో వడలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి. రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరికి వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరికి వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. అదేమిటయా ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లెగ్గొడితే కరిచేస్తాడు. మనం పడిపోయినప్పుడు సీక్లాక్ లెగ్గొడితే చెవి కొరకు అరేశాడు. అమ్ము, కలరేశాడు. ఎవరో వేలేదు సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో. ఏమిటిది? టీ బ్రేక్ జరగంటేనా అందరూ నువ్వేటి పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసులో పని చేస్తారు. ఈ ఆఫీసర్ రంగరాగిరి కోపం వస్తే ఎవరు తిడతాడు? వాడిని ఎవరైనా తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్. మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం. ఆఫీసులో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం. టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్, కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్ సౌతా? సపోర్టెడ్ బై నార్త్. ఏదో పక్షి తాగమనే అంతేగా మరి. సార్, ఏదో కొత్తవాడిని, బ్రేక్ టైం ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. పబ్లిక్ గా రాకూడదు, ఆఫీసులోకి వచ్చి అడగాలి. దట్ ఈస్ రంగనాయకులు. కరెక్ట్. టీ తాగండి. చైతన్య గారు, మీరు నిజంగా జాతికే చైతన్యం. విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా ప్రశ్న మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా, మేమిలా అరిచేలా చేసినందుకు మీకు నా హితనాభివందనములు.
కంగారు పడకండి. మీకు చెప్పానుగా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు, ఎత్తాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో, అది ఉమ్మడి తప్పు. అసలు తెలియకే తప్పు. ఊరుకో. తప్పు అలా అనకూడదు. నోళ్ళు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి. పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి. లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా? అదే తెలుగు. ఓ అదా, నేను ఇది అనుకున్నాను. అంతేలే. నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. అది నీ కర్మ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ ప్రశ్న ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. హిట్లర్ గారు దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడలో ఉంటుంది. నాకు ఒకటి తట్టింది. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి. ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో త్రి, కాకుడింతలో క. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటా ఇది? నువ్వు కంపోజిటర్ లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక. ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్ది పట్టుకురా. ఎడిటర్ నేనండి? అవును సార్. ఒక ఎడిటరే కాదు, ప్రొపరేటర్, పబ్లిషర్ అన్ని మీరే. మంచి రోజు చూసి మీ చేత కాగితాల మీద సంతకాలు చేయించేస్తాను. మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది. ఏమిటండి మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారులా ఉన్నారు? లేకపోతే 2 డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లో లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తా అన్నారే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఉన్న ఈ 2 డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. లోన్ మాత్రం వద్దే. నాకోసమే కారు వచ్చింది. చూసొస్తాను. ఏ రామరావు, ജാലാതിപേട്ട ജംഗ്ഷനിലോ ടീ മാസ്റ്റർ ചെലവ് പെട്ടുന്നാడు മേനോ സാർ നിങ്ങൾ അവിടെ ജോലി ചെയ്യാൻ പറഞ്ഞു. ചാപ്പനാൽ എന്താ ഒറ്റ ടൈം ആച്ച്. വേഗം കാറിലോട്ട് കയറിക്കാട്ടെ. అది మన కంపెనీ కారేగా? అవునరాని, ఇలా కార్లో అవి పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజీ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకిని. మరేం పర్వాలేదు అల్లుడు. ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం మంది. అందులో మన కారులో మనమ్మాయి వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది. నేను వెళ్ళి మన కారు చూసొస్తాను అన్నట్టు అల్లుడు, ఈ వేటకి మీరు తిరగండి. రేపటి నుంచి కారు నాకు వదిలేండి. కారు బాగుందయ్యా? ఏం కారు? മാരുതി കാറ്. మన ఊరు കേരളത്തിലെ നിങ്ങളാരാ? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మావగారు అంకుల్. ഒന്നും പറഞ്ഞേക്കാം, താനെന്നെ കളിയാക്കരുത്. మాకు తెలిసిన నువ్వేం చెప్పకలేదు. എന്നോട് കളിച്ചാലുണ്ടല്ലോ ഞാൻ ആരാണെന്നാ താൻ വിചാരിച്ചേ? నీకే కాదు, మాకు ఉన్నాయి మీసాలు. మాంగారు, మీరు లోపలికి ఇష్టం మాడతాడు అతను. అదొక టైప్ లేండి. ఏ టైప్ అయితే మాత్రం మీసం చూపించి భయపెడతాడు ఏంటి? మనకి మనుషులున్నారని చెప్పు. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే, మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి వాగుతాడు ఆయన? అదొక టైపులే. మరే, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది. మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ആ റൂട്ടിലെ ഭയങ്കര റഷുണ്ട്. തന്നെ വല്ല മേനോ നിങ്ങളെ കൂട്ടുകൊണ്ട് എല്ലാം പറഞ്ഞു. చేయండి ఇది. డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతారా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్, పోనీ నువ్వురా, నువ్వెక్కు. ఏమి డ్రైవర్ చూస్తున్నావు? పోనీ. ఏమిటలా పోతులా చూస్తా? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు? ఓనర్ నువ్వనేరా? నీ డోర్ తీ. ఏమండి మాట్లాడరే? ఏమండి, మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా. ఏమిటి? అదే అమ్మగారు అడిగిన చోటుకి తీసుకెళ్ళొచ్చు కదా. లేదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు. నిజమైంది. చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డంత మంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు.
ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి కార్ ఎండ్లో పెట్టకండి, రేపు తిరుగుతూ వెళ్దాం. తిరుపతా? రేపు కదా, ఓకే. తప్ప ఏమండి ముందు ఇతను పనుల నుంచి తీసేయండి. అలాగే. తప్ప ఎక్కువ మన పత్రిక బయటకు రాకముందే ఎంత డిమాండో తెలుసా? ఎంతమంది డిపాజిట్లు పంపిస్తున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. ఓ ఊరు వాడా మోగిపోతున్నారు. ఈ టైంలో మనం కరెక్ట్ గా ప్రకటించిన తేదీకి మన పత్రిక రిలీజ్ చేసామనుకో, ఓ ఎక్కడ ఉంటుంది. తప్పకుండా చేయండి. చేస్తాను, కానీ ఇప్పుడున్న మిషనరీ పాతది. మనకు వచ్చిన డిమాండ్ మీట్ చేయాలంటే కొత్త మిషనరీ తెప్పించుకోవాలి. అరే చెవేంటి ఇలా వచ్చింది? నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎంత కావాలి? అది కాదు పుష్ప, ఇప్పటికే మీ అమ్మగారు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు వాడేశాను. మళ్ళీ ఆవిడ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నీ నగలున్నాయిగా, అవసరానికి అడ్డం పెట్టుకుని వారం తిరగకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పాలా? అక్కర్లేదు. అమ్మకు చెప్పకుండా ఎలాగండి? ఏముంది, నేను తీసుకెళ్లి లాకర్లో పెట్టానని చెప్పు. కానీ ఈరోజు శుక్రవారం అండి, లక్ష్మిని తాకట్టు పెట్టకూడదు. అయ్యో, శుక్రవారం నాడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టకూడదు, కానీ మొగుడు దగ్గర ఇవ్వచ్చు. నేను రేపు తాకట్టు పెడతాను. చూడు బాబు, ఆ రోజు నిర్భయంగా డబ్బడిగి తీసుకెళ్ళావు. ఈ రోజు నాకే తెలియకుండా నగలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఆ రోజుకి ఈ రోజుకి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే తాగి తందనాలడానికి నగలు తీసుకెళ్లేది. బిజినెస్ అన్న తర్వాత 190 సమస్యలుంటాయి. అవన్నీ ఆడవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఈ సమాజంలో దెబ్బతిన్న ఆడదాన్ని కనుక, ఇంకో ఆడదానికి తల్లిని కనుక. నేను చెప్పానుగా, ఆవిడ కొంచెం చేదస్తాం. డోంట్ వరీ, మనం బాగుపడ్డాక మొదటి సంతోషించే మనిషి కూడా ఆవిడే. నీకు విషయం తెలుసా? మన పత్రిక మొదటి పేజీలో బాక్స్ కట్టి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విషయం ఆవిడకి తెలీదు. నువ్వు వెళ్ళి నగలు తీసుకురా. తెగిళ్ళిపోతున్న గాలిపటం లాంటి మనకి కోట బురుజు లాంటి మనిషి దొరికాడు. ఆయన అట్టుకుని కోట్లు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది. డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేయాల. ఆ దుగ్గిరాల సుబ్బయ్య గారి పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది. ఆలస్యం ఎందుకు, నొక్కే